హాయ్ అండి, చాతుర్య సిఎస్కే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఒక పాత జ్ఞాపకం లాంటి జీళ్ళండి ఇవి. చాలా అరుదుగా ఇప్పుడైతే ఎక్కడా సరిగ్గా అది కనబడట్లేదు. ఆ జీళ్ళు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి, అదే టేస్ట్తోని చాలా బాగుంటాయండి. అవి ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దాం. దానికన్నా ముందు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని ఒక 2 స్పూన్లు నువ్వులు కొంచెం దోరగా వేపుకోవాలండి. నువ్వులు వద్దు అనుకున్నా మానేవచ్చు, కానీ నువ్వులు వేస్తేనే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. దానికోసం ఇలా చిటపట్లు అయ్యేంత వరకు నువ్వుల్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే కొంచెం దలసరు కడాయి పెట్టుకొని అందులో నేను 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. అలాగే అదే కప్పుతోని ఒక పావంతు కప్పు వాటర్ వేసుకున్నానండి. వేసుకొని ఇంకా పాకం వచ్చేలాగా బెల్లం మంచి బెల్లమేనండి, అందుకే ఇంకా నేను అలాగా వాటర్ వేసి ఇంక పాకానికైతే రెడీ చేసుకున్నాను. ఇలా పాకం వచ్చేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పాకం వచ్చేంత వరకు చూసుకోవాలి. అలా వస్తుండగా మళ్ళీని మనం ఒక ఏదైనా ప్లేట్లో కానీ ఏదైనా మనకి నాన్ స్టిక్ దాంట్లో అయితే బాగుంటుందండి. దాంట్లో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఇదిగోండి, మనకి బెల్లం పాకం వచ్చిందా అనేది చూసుకుందాం. ఒక ప్లేట్లో కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా చూసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు పాకం వచ్చిందంటే మనకి ఇంక వచ్చినట్టేనండి. ఇలా ఈ పాకాన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలండి. ఏదైనా ప్లేట్ అయినా సరే ఆయిల్ అప్లై చేయండి, కానీ ఇలా నాన్ స్టిక్ ఏదైనా ప్లేట్ అయితే మటుకి మనకి కడాయి అలాంటిది అయితే మటుకి చక్కగా వస్తుందండి, తొందరగా అంటుకోకుండా చక్కగా ఉంటుంది. ఇలా చల్లారేంత వరకు కొంచెం గరిటతో అన్ని మనకి కొంచెం వేడి మీదే చెయ్యాలండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం మనం 2 చేతులకి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి. వేడిగా ఉంటుంది, ఎందుకంటే మనం వేడిగా ఉన్నప్పుడే దాన్ని అలా లాగుతూ ఉండాలి. అందుకని చెప్పి చల్లారాక ఇంకా గట్టిగా అయిపోతుంది. అందుకే నేను వీడియోలో చూపిస్తున్నట్టు మరి కొంచెం ఓర్చుకుంటూ అలా లాగాలండి. శ్రమ అయినా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం అలా లాగే కొద్దీ అది కలర్ అయితే చేంజ్ అవుతుందండి. చూడండి, బ్రౌన్ కలర్ నుంచి గోల్డ్ కలర్కి ఎలా వస్తుందో చక్కగా అలాగా సన్నంగా తీగలాగా అలాగా మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం అలా లాగాలండి. ఆ తర్వాత ఇంకా నువ్వులు అనేవి అలా వేసుకుని దానికి అప్లై చేసేయాలి. మొత్తం దానికి అలాగ అంటుకునేలాగా రాయాలి. ఇంకా రాసుకున్నాక మనం కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి ఇలా చాకుతో ఇంక ముక్కలు చేసుకోవడమేనండి అన్నీని. ఇలా అన్నీ ఏ సైజు కావాలో ఆ సైజులో మనం ముక్కలు చేసుకుంటే ఇంకా మనకి జీళ్ళు అనేవి రెడీ అయిపోతాయండి. రుచి అయితే బయట కొన్న టేస్టేనండి, కొంచెం అది మనం వేడి మీద లాగాలనేదే తప్ప, కానీ చాలా బాగుంటాయండి. ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి.